అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం డిసెంబర్ 4 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఏది కోల్పోయినా తిరిగి దొరుకుతుంది, కానీ కోల్పోయిన నమ్మకం మాత్రం సంవత్సరాలు గడిచినా అదేలా తిరిగి రావడం అరదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 4, 2025 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షం. సూర్యోదయము ఈ రోజున 6:57 సూర్యాస్త సమయం 5:36, చంద్రోదయం 4:55, చంద్రాస్త సమయం 7:12. ఈ రోజున తిథి చతుర్దశి. డిసెంబర్ 3 మధ్యాహ్నం 12:26 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 4 ఉదయం 8:37 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి. పౌర్ణమి కూడా డిసెంబర్ 5 తెల్లవారుజామున 4:43 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం కృతిక. డిసెంబర్ 3 సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ 4 మధ్యాహ్నం 2:54 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ వృషభ రాశి కిందకి వస్తారు. యోగము శివ. డిసెంబర్ 3 సాయంత్రం 4:57 నుంచి డిసెంబర్ 4 రాత్రి 12:34 వరకు శివ ఉంటుంది. తదుపరి సిద్ధ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము వనిజ. డిసెంబర్ 4 ఉదయం 8:38 వరకు. తదుపరి విష్టి. డిసెంబర్ 4 సాయంత్రం 6:41 వరకు. తదుపరి భవ మరియు బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 4:49 నుంచి ఉదయం 6:12 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:30 నుంచి ఉదయం 11:13 వరకు. మరలా మధ్యాహ్నం 2:46 నుంచి మధ్యాహ్నం 3:28 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:36 నుంచి మధ్యాహ్నం 2:56 వరకు ఉంటుంది. కులిక కాలము ఉదయం 9:37 నుంచి ఉదయం 10:57 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5:22 నుంచి ఉదయం 6:10 వరకు. అమృతకాలము ఈ రోజున మధ్యాహ్నం 12:49 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:37 నుంచి సాయంత్రం 6:03 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 2:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అశ్వత్థాముడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: అర్జునుడు మొదటగా ఏ అస్త్రం మహాభారత యుద్ధంలో ప్రయోగించాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజు శ్రీ సత్యనారాయణ పూజ, దత్త జయంతి, పౌర్ణమి వ్రతము, పౌర్ణమి, మార్గశిర మాసం 2వ లక్ష్మీ గురువారము పూజ. ఈ రోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి పంచాంగం ప్రకారం ముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్న రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 4 మధ్యాహ్నం 2:54 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 4 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.